బాబు గారికి, లక్ష్మణరావు గారికి, రామాదేవి గారికి, మన సూపర్ రామకృష్ణ గారికి, రైతుల కోసం మనకు తెలియకుండానే ఆయన మంచి పనులు చేసి వచ్చిన తర్వాత మనం సంతోషపడ్డాం. మంచి చూసి మధ్యలో మాకు ఫోన్ వేసి ఎట్టగడుతున్నారు, ఎందుకు చేయట్లేదని అడుగుతూ మన సొంత పని లాగా ఆయనకి శిరస ఉంచి ఎంత చెప్తే తీరేది కాదు, అడగంలోనే ఇంత పెద్ద పని చేసినందుకు మా ఫ్లోర్ తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఇంకా ఎవరికి కూడా ఎవరు అడిగినా ఇది కాదు అనకుండా అది చేయొచ్చా ఆలోచించి మంచి పని అయితే ఎమ్మటే అప్పటికప్పుడే చేసి ప్రతి రైతుకి నేనున్నాను అన్నట్టుగా ఏ కోరి వాళ్ళు కూడా ప్రతి రైతుని పేరు పెట్టి పిలిచి ఈ 7 సంవత్సరాలు మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన బ్రహ్మాండంగా చేశాడు. ఇప్పుడు ఇంకా ఉంటే బాగుంటాయంటే 7 సంవత్సరాలు ఇప్పటికి అయింది మనం కాదని ఆయన అన్నాడు. మాకైతే చాలా బాధ ఉంది. అందరూ రైతులు కానీ మిగతా ప్రోలు నాయకులు రైతులందరూ కూడా అడిగారు, కుదరలేదు, ప్రమోషన్ లేదు, సాటుకోలేదు. ఇప్పుడు ఆయన గాడిలో పెట్టాడు చాలా మటుకి, మనకి కూడా జాగ్రత్తగా వేసుకోండి పొగాకని మనకు సూచనలు ఆయన. ఇక్కడ మనం పిలవలోనే వచ్చి మన ఫ్లోర్కి వచ్చినందుకు రైతు సోదరులందరి తరఫున వెల్లంపల్లి ఫ్లోర్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి ఆయన పోయిన దగ్గర కూడా ఇంతకన్నా పేరు వచ్చి ఇంకా బాగా ముందుకు రావాలని, ఇంకా నా విన్నపం అయితే మన స్టేట్లోకి వచ్చి ఈ పొగాకు కాకుండా అంతా చేయాలని నా అభిప్రాయం. మన ఆంధ్రాలో తీరిపోయింది కాబట్టి ఈ తెలుగు గారు బయట వచ్చి డెవలప్ చేస్తారని టైం లేదు కాబట్టి ఆయన ధన్యవాదాలు తెలుపుతూ సేవ తీసుకుంటాను. థ్యాంక్ యూ మాట్లాడాలి. ఇప్పుడు మా సోదరులు ఉమామహేశ్వరరావు గారిని వారి సందేశాన్ని క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. యాక్షన్ మేనేజర్ రామాదేవి గారికి, ఆర్ఎం లక్ష్మణరావు గారికి, మన ఏఎస్ రామకృష్ణ గారికి, మన ఆత్మీయ అభినందన సభ ముఖ్య అతిథి మన అతిథి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మన ఈడీ గారు రైతు పక్షపాతి. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా మనకి 0% సైకిల్ మహానీయుడు. అంతేకాకుండా పొగాకు కోట్లు, సోడా, కొండగొల్ల అనేవి కోట్లు భరించగల మహాశక్తి గల వ్యక్తిగా మన జీవితంలో మధ్యపాన్ని గట్టిగా చెప్పుకోవాలి. అదే కాకుండా మన ఎల్లపల్లి ఫ్లోర్ వర్షం మరి చెప్పులు తెలిసినాయి. మేము రిటర్న్ పోయి ఇచ్చినాక ఎమ్మెల్యే వచ్చి ఈ ఫ్లోర్కి నేను 7 కోట్లు మన ఎల్లంపల్లి ఎల్లపల్లికి 7 కోట్లు కేటాయించి మన రైతుల యొక్క అభిమానాన్ని చూడన్న వ్యక్తి మన అతిథి శ్రీధర్ బాబు గారు. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఎప్పుడు కూడా ఎల్లంపల్లి మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి మన రైతులకి ఏది కావాలన్నా అడగడంతోనే ఎమ్మెల్యే చేసి మన రైతులు మండలమైన వ్యక్తి ఒక మన అతిథి శ్రీధర్ బాబు గారి. అదేవిధంగా మన ఏ డిపార్ట్మెంట్ లో కూడా అంత అభిమానం రాదు. ఒక అగ్రికల్చర్ సెక్టర్లోనే కలెక్టర్ గారైనా ఎవరైనా ఒక రైతులే ప్రతి ఒక్క వ్యక్తిని గుర్తుపెట్టుకోగలుగుతాం, కానీ ఇంకా ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇంత గుర్తుపెట్టుకోరు. రైతులు అంటే దేశానికి ఎన్నుకోవాలంటే మన రైతులు ప్రతి ఒక్కరు కూడా చేసిన వారిని మర్చిపోము. అదేవిధంగా మరి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ శాఖ కమిషనర్ గా వచ్చి మన రైతులకి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సమయభావంగా ముగిస్తున్నాను. రైతులకి భారతదేశ వ్యాప్తంగా బాధపడే రోజు ప్లస్ అదేవిధంగా మనకి చేసినటువంటి సేవలకు గుర్తుగా ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమ్మేళన సభ సందర్భంగా రైతులందరి తరఫున కూడా ఈ వెల్లంపల్లి ఫ్లోర్ తరఫున
శ్రీధర్ బాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ చేస్తున్నాం. ఈ సభకు అధ్యక్షతను వహించినటువంటి వెలాల్ చౌదరి గారికి, అదేవిధంగా మన అతిథులు పెద్దలోకి ప్లస్ మన ఆక్షన్ సూపరింటెండెంట్ వెల్లంపల్లి ఫ్లోర్లోనే గతంలో కూడా ఇప్పుడు 20 సంవత్సరాల్లో లేనటువంటి సరాసరి ధర అన్ని ఫ్లోర్ల కంటే ఎక్కువ తెప్పించినటువంటి గనుడు, చిన్నవాడైన మంచి వ్యక్తి. ఆయన తెలివితేటలతోటి మనకి ఈ వెల్లంపల్లికి పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చినటువంటి విషయం. అదేవిధంగా మన రైతుల తరఫున అధ్యక్షుడు అనేక విషయాల్లో మన శేషగిరి కూడా మనకి వెన్నుముగ్గా ఉంటూ రైతులందరి తరఫున ఆయన మన వాడి నిలిపించేదానికి పెద్దల దగ్గర తీసుకెళ్ళి మంచి పాత్ర వహించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందువల్ల ముఖ్యంగా కూడా మనకి పొగాకు ఉన్నటువంటి సమస్యల్లో గత 2 years నుంచి కూడా పెనాల్టీ లేకుండా గతంలో ఉన్నటువంటి 15% కూడా 5% తగ్గించినటువంటి ఘనత ప్లస్ అన్ని విధాలు కూడా ఈ పొగాకులో ఆయన మరి రైతు బిడ్డగా రైతుల యొక్క మనోభావాలు, రైతుల యొక్క బాధలు, కష్టాలు తెలుసుకొని ఆయన్ని మన దేశవ్యాప్తంగా పరిపాలించేటువంటి ఒక సంస్థకి ఇవాళ వారు IAS అయినా కూడా మనకి రైతుల తరఫున గతంలో ఎన్నడూ ఏ వ్యక్తి చేయనటువంటి మంచి పనులు చేసినటువంటి ఘనత అది చివరి స్థాయి వరకు ఆయనకి అది మిగిలిపోతుంది. రైతులందరూ కూడా ఈ పొగాకు బోర్డు ఉన్నంత కాలం కూడా ఆయన్ని మనం స్మరించుకునేటువంటి అవకాశం ఆయన మనకు కలుగజేసేసాడు. అదేవిధంగా మనకి ముఖ్యంగా కూడా ఇప్పుడు ఆయన రేపు 11వ తారీఖు ఇప్పుడు ఆయన బదిలీపై వెళ్తున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ మనసు ఇక్కడ ఎంతో మంది రైతులను ఇచ్చేసినటువంటి అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి ఇవాళ ఈ సంవత్సరం కూడా అధిక ఖర్చులు ప్లస్ కూలీల ఖర్చులు పెరుగుతున్నటువంటి లాస్ట్ 2-3 సంవత్సరాలు మిగిలి అనుకుంటున్నామే కానీ గత 15 సంవత్సరాల్లో కూడా మనం ఎన్ని బాధలు పడ్డాము కూడా అందరికీ అధికారులకు తెలిసినటువంటి విషయమే. అది పెనాల్టీ అనేది ఆయన పోయేటప్పుడు కానీ మరి ఆయన సలహా కానీ పొగాకు ఈ సంవత్సరం కూడా పెనాల్టీ లేకుండా ప్లస్ అదేవిధంగా పండుగల బోర్డులో పెడుతున్నామే కానీ బయట అనేది దాన్ని కట్టడి చేసే విధానము కొనుగోలుదారులు కానీ ఇది లేకుండా చేస్తే అది దానివల్లే ఇవాళ రైతులు కూడా సగం నష్టపోతున్నారు. ఫస్ట్ 4 రోజులకు వచ్చే డబ్బులు, తర్వాత 14 రోజులకు వచ్చినాయి, తర్వాత 8 రోజులకే అంటే దాదాపుగా వారానికే పొగాకు అమ్ముకోగానే క్యాష్ అకౌంట్ లో పడే వెసులుబాటుని ఈ రైతాంగం బాధల్ని అర్థం చేసుకుని ప్రతి విషయంలో కూడా రైతుకి ఎంత చేయాలో అంత కడదాకా చివరి క్షణం వరకు కూడా రైతాంగం కోసమే పనిచేసినటువంటి శ్రీధర్ బాబు గారికి మరొకసారి రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి తరఫున సీనియర్ మా వెల్లంపల్లి పొగాకు బోర్డుతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ శ్రీనివాస నాయుడు గారిని క్లుప్తంగా వారి సందేశాన్ని మన టొబాకో బోర్డు ఆఫీసర్స్ మరి రైతు సంఘం అధ్యక్షులు శాస్త్రి గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. మన వెల్లంపల్లి రైతాంగం చక్కగా రాశారండి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేకుండా అన్నితర సాధ్యుడు అలుపెరిగిన యోధుడు అందరి వాడు తాను ఇతరులు నొప్పించని కర్షకులకు వెందముకై వ్యాపారులకు సిబ్బందికి తనలో నాలుకై వారి అభ్యున్నతికి సుదీర్ఘకాలంగా పొగాకు బోర్డులో అత్యున్నత స్థానంలో ప్రతిభ మణిహారంగా వెలసిల్లి బదిలీపై వెళ్తున్న సందర్భంగా అంటే వారి గురించి మొత్తం చాలా చక్కగా వివరించారు. సో వ్యక్తిగతంగా వారి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన మామూలుగా పాత రోజుల్లో చదువుతుండేవాళ్ళం, గుప్తుల కాలం స్వర్ణయుగం అని అట్లా చదువుతుండేవాళ్ళం. మరి సారు శ్రీధర్ బాబు గారి టెన్యూరు ఈ టొబాకోకి అంటే రైతులకనే కాదు టొబాకో పరిశ్రమకే స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే రైతులు సురక్షితంగా ఉన్నారు, తర్వాత ట్రేడ్ కావచ్చు, ఈవెన్ సిబ్బంది కూడా గతంలో కొంచెం అటు ఇటుగా ఇబ్బంది పడిన సందర్భాలు ఉండేవి. వారు కొత్తగా ఒక ఒరవడి తీసుకొచ్చారు, ఫ్రెండ్లీ గవర్నెన్స్, కొంచెం స్నేహపూర్వకంగా అడ్మినిస్ట్రేషన్ అంటే చెప్పే విధానం కరెక్ట్గా చెప్పడం, చేయించడం. ఏదన్నా మరీ శృతి మించి మరీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే యాక్షన్ ఇనిషియేట్ అయ్యేది. అదర్వైజ్ చాలా చక్కగా స్మూత్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది సార్. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్యంగా నేను ఇంకొక చిన్న విషయంతో ముగిస్తానండి. నేను వ్యక్తిగతంగా నేను డెప్యుటేషన్ వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం చిన్న రైతాంగానికి సంబంధించి ఒక కింద టెంపరీ ఎంప్లాయీ వల్ల 25 మంది రైతుల యొక్క వెల్ఫేర్ ఫండ్ పెండింగ్ పడిందండి.
సో పెండింగ్ బట్టి టైం ల్యాప్స్ అయిపోయింది. సో మన దృష్టికి వచ్చిన తర్వాత మరి అక్కడ అలజడి జరుగుతుంటే నేను అప్పటికి ఇక్కడ ఆర్ఎంగా ఛార్జ్ తీసుకొని ఉన్నాను. సార్ని ఒకటే రిక్వెస్ట్ చేసి, సార్ 25 మంది రైతులు ఇది పరిస్థితి ఇది అని చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా సెకండ్ థాట్ లేకుండా రైతాంగం ఇబ్బంది పడతారన్న దృష్టితోటి 25 మందికి సంబంధించి వెల్ఫేర్ ఫండ్ కూడా రిలీజ్ చేశారు. నేను ఒక సందర్భంలో ఉమావిశ్వరరావు గారు ఆర్ఎంగా ఉన్నప్పుడు నేను గమనించాను, ఒక పూర్ రైతు చనిపోయి అక్కడ ఏదో నష్టపోయి ఇబ్బంది పడతా ఉంటే వారి వ్యక్తిగత అమౌంట్ను కూడా వారు కాంట్రిబ్యూట్ చేశారు. ఈరోజు అంటే సార్ వెళ్తున్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఎప్పుడు ఆ ఇష్యూ అక్కడ మాట్లాడలేదు వేదికల మీద. సో అలాంటి వ్యక్తి, అలాంటి మంచి మనసు ఉన్నటువంటి రైతాంగానికి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మన టొబాకో బోర్డు చూడటం అనేది టొబాకో బోర్డుకి రైతాంగానికి ఎంతో దూరంలో ఉంటుంది. మరి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మన మిత్రులు చాలా మంది మాట్లాడారు. వారి హయాంలో మనం ఒక వెల్లంపల్లి ప్లాట్ఫామే కాదు, చాలా చోట్ల స్ట్రక్చర్స్ డెవలప్ చేశారు. రైతులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎంతో హెల్ప్ చేశారు. ఇక్కడ మనం గమనించామండి, ఇక్కడ వర్షం పడితే నైట్ అంతా టెన్షన్ తోటి ఉండేవాళ్ళం, రైతులు కానీ సిబ్బంది కానీ. రమ్ములు తెచ్చి ఆ డోర్ల కింద పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కూడా మనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారి గురించి 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మరి వెల్లంపల్లి రైతాంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు. రైతులు ఇచ్చేస్తున్నారు ఇక్కడికి. తక్కువ టైం ఒకటే బాగైంది. ప్లీజ్ కరుణే శేషయ్య గారు 2 నిమిషాలు ప్లీజ్. మళ్ళీ ఈనాటి ఆత్మీయ అభినందన సత్కారాన్ని అందుకోవడానికి వచ్చిన శ్రీధర్ బాబు ముందుగా కృతజ్ఞతలు. ప్లస్ ఆయన వార్తగా మన అందరికన్నా చాలా చిన్నోడు, ఆయన పొగట్టు కూడా అంత మంచిది కాదు. ఆయన చేసిన పనులు ఇక చెప్పి గ్రామ సభ రికార్డులు అరిగిపోయాడు. అవి మనం చెప్పక్కల్లా రైతులందరికీ తెలిసిపోయింది. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన కేవలం ఈడీగా ఉంటేనే ఈ పనులన్నీ సాధ్యమయ్యేవి కాదు. ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా కూడా ఉంటారు, అక్కడ బాగుంటారా ఈ ఫైల్స్ అన్ని కదిలినాయి, మనకు 0% పెనాల్టీ లేకుండా వచ్చినాయి. వీటన్నిటికీ కారణం ఆయన ఢిల్లీలో ఉంటాను. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఆయన ఎక్కడో మన రైతులను కనిపెట్టే ఉంటాడు. చంద్రబాబు నాయుడు చెప్పేవాడు ప్రతి ఇంటికి నేను పెద్దకొడుకు అనుకోలేదు. అదేవిధంగా శ్రీధర్ బాబు అందరికీ ప్రతి ఇంటికి పెద్దకొడుకు పనిచేశాడు. ప్రతి ఇంటికి ఆయన కూడా లాభం చేకూరింది. ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది శ్రీధర్ బాబు గారికి. ఆయన ఎక్కడికి పోయినా మనం చెప్పేదే ఉంది. ఆయన బ్రెయిన్ వాళ్ళకి ఐఏఎస్ అయితేనే దాని వాల్యూ అలాదు. ఐఏఎస్ ఐపీఎస్ అయితేనే వాళ్ళు మనం ఒక మాట అంటేనే అంతా కనిపెట్టగలరు. వీళ్ళు ఏం మాట్లాడుతుంది. ఇవాళ శ్రీధర్ బాబు కూడా రైతులందరూ క్షేమంగా ఉన్నారు, ఉద్యోగస్తులందరూ క్షేమంగా ఉన్నారు. కానీ ఒక చిన్న డిఫెక్ట్ ఉంది. అందరూ బాగున్నారు కానీ ఒక మనిషి మాత్రం చాలా విషాదంలో ఉన్నాడు. అది కూడా చంద్రబాబు దృష్టిలో పెట్టుకొని న్యాయం చేస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తారు. కానీ ఇన్ని లక్షల మంది రైతాంగం మనసుల్ని హృదయాలని కొల్లగొట్టడం అంటే కలెక్టర్ రిటైర్ అవుతున్నా ఎవరు బాగు 10 మంది కూడా ఆయన ఛార్జ్ చేస్తాడు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వెళ్ళిపోతారు, అందరూ కలెక్టర్లే. కానీ ఈ పొగాకు బోర్డులో అవకాశం భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం, ఆయనకు మంచి సదుద్దేశం, సౌకర్యం. ఈ రైతాంగంలో గ్రౌండ్ లెవెల్ ఇబ్బందులు ఏంటంటే ఆకలింపు చేసుకోవటం అదొక వస్త్ర జన్మత భగవంతుడు వారికి మంచి లక్షణాలు ఇచ్చారు. అందువల్ల ఏంటంటే ఆ అవకాశం పొగాకు బోర్డు వారికి ఇచ్చినందుకు మనం ప్రత్యేకంగా మనం అభినందిస్తూ, ఇప్పుడు సార్ సన్మానం అయిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అవుతుంది. మీ అనుభవాలు మాట్లాడిన తర్వాతనే మేము సత్కారం పెట్టుకుంటాం. టీమ్ టొబాకో బోర్డ్ అంటే ఆర్ఎంస్ అంటే రిటైర్డ్ మేనేజర్స్ అందరూ కలిపి వచ్చారు. కొత్తగా నేను చెప్పేది ఎక్కువ లేదు, కానీ నా గ్రాటిట్యూడ్ అంటే నా కృతజ్ఞతా భావాన్ని తెలుపుకోవడానికి అవకాశం ఇచ్చిన నాకెంతో ఇష్టమైన నా రైతు సోదరులకి, వెల్లంపల్లి ఆక్షన్ ప్లాట్ఫామ్ మాత్రమే కాకుండా చాలా ఆక్షన్ ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులకి నా చేతులెత్తి నమస్కారాలు. రియల్లీ ఈ రోజున ఈ ఆక్షన్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినప్పుడు బహుశా ఇక్కడే మనం ఈ ప్రాంతంలోనే పూజ చేసుకోవడం నాకు గుర్తుంది.
అప్పుడు చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు చెప్తాను. నాకు వెల్లంపల్లి అనంటే ఎందుకు ప్రత్యేకమైన అభిమానము అనంటే, మీరందరూ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, మంచి మంచి మనసులున్న రైతాంగం మీరు. ఏది హెడ్ ఆఫీస్ చెబితే అది తూచా తప్పకుండా పాటించే వారు మీరందరూ. అంతకుముందు నేను వచ్చి రావడంతోనే అప్పుడు వెల్లంపల్లికి 2 ఆప్షన్ ప్లాట్ఫామ్స్ ఉండేవి. 2 ఉండేవి కదా, వెల్లంపల్లి 1 and 2 2017 వరకు. ఆ తర్వాత వాటిని క్లబ్ చేయాల్సి వచ్చింది, రెండింటిని కలిపి ఉంచాల్సి వచ్చింది. ఇలా ఇదిగో మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు, అయినా సరే అడ్మినిస్ట్రేటివ్ గా మనం చేయాల్సి వచ్చినప్పుడు మీరు సరిగ్గా ఓకే అని అన్నారు కాబట్టి నిజంగా 7 కోట్లు బట్టి అది మొత్తం వెల్లంపల్లి ప్లాట్ఫామ్ మొత్తం రీమోడల్ చేయాలంటే 9 కోట్ల 2 లక్షలు అయింది. అది వేరే విషయం. ఇది ఆద్యం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కనిగిరి అయితేనేమి డీసీపల్లి అయితేనేమి, మీరు చెప్పుకున్న ఏ బోర్డు అయినా సరే, అంటే 2 బోర్డులు మన చేతుల్లో లేవు అని అంటే మన పర్మనెంట్ బోర్డులు లేవు. ఒకటి ఒంగోలు 2, తర్వాత మీకు కొండేపి. వాటిల్లో కూడా మంచి ఫెసిలిటీస్ రావాలనేసి మనం ఎవరి దగ్గర నుంచి అయితే హైర్ తీసుకున్నామో వాళ్ళని కూడా ఒప్పించి, అవసరమైతే బెదిరించి, కావాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన రేటు తగ్గించి వాళ్ళ చేత మంచిగా, రైతు అన్నవాడికి, రైతు అనేవారు రాజు లాంటి వారు, వారికి మంచి ఫెసిలిటీస్ ఉండాలి అని ఆలోచించడానికి ఆద్యం మీరు పోసారు. దానికోసం మీకు ఎప్పుడు సదా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత మనం రొటీన్ గా చెప్పుకునే చాలా విషయాలు మీకు ఇందాక మనలో ఒకళ్ళు అన్నారు, మనం ఇది ఇంత చేశాను అంత చేశాను అనేసి. నేను చెప్పను, ఎందుకంటే ఈ విషయం మాత్రం చెప్తాను. ఏ విషయము అనంటే, ఏదైనా మంచి జరిగితే అది కేవలం శ్రీధర్ బాబు మూలాన మాత్రమే కాదు, అది 2 కారణాల మూలాన. ఒకటి ఏంటి అనంటే, నా వెనకాల ఉన్న నా టీం అంటే శ్రీధర్ బాబు మేబీ ఫేస్, ఈడీ ఒక ముందు వస్తాడేమో, ముందు వరుసలో ఉంటాడేమో, కానీ నా వెనకాల ఉన్న టొబాకో బోర్డు టీమ్ టొబాకో బోర్డు అంటే నా ఆక్షన్ సూపరింటెండెంట్స్, నా రీజనల్ మేనేజర్స్, మా మేనేజర్స్, హెడ్ ఆఫీస్ లో ఉన్న మేనేజర్స్, ఇక్కడ ఆప్షన్స్ లో పనిచేసే వాళ్ళందరూ. అది ఒక కారణం అయితే, వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు, సంప్రదింపులతోటి మాట్లాడుకునేది ఒకటి అయితే, రెండవది నాకు దేవుడిచ్చిన వరము ఏమో అంటే, ఇక్కడ ఉన్న దాదాపు అందరినీ పేరున నేను గుర్తుపెట్టుకోలేదేమో కానీ పేర్లు చాలా మందికి దాదాపు 40-50% తెలుసు. కానీ ముఖాలు నేను వచ్చినప్పుడు చూసి నా వైపు చూసే వాళ్ళందరితోటి కనెక్ట్ ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా నాతో మాట్లాడగలిగిన స్వతంత్రం మీకుంది. ఆ స్వతంత్రత మూలాన నాకు చాలా విషయాలు మీ ద్వారా నేరుగా తెలుస్తూ ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా ఒక్క మాట మీదే నిలబడగలిగాము ఈ 7.5 సంవత్సరాలు. నేను బిలీవ్ మీ, నన్ను నమ్మండి, ప్రతిరోజు నాకు దేవుడు ఇచ్చిన అవకాశంగా చూసుకున్నాను. మీకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు కోట్ల ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇది మరి ఈ విషయాలు ఇప్పుడు చెప్పక తప్పదు. నాకు జరిగినట్లుగా, అంటే నేను చేసింది నిజంగా ఎంత ఎక్కువ తక్కువ అనేది దేవుడికి తెలుసు. చాలా తక్కువ అని అనుకుంటాను. మీ ప్రేమాభిమానాల మూలాన నన్ను పైకి తీసుకొచ్చి ఇలా మంచిగా సన్మానిస్తున్నారు, సత్కరిస్తున్నారు, గౌరవిస్తున్నారు, పిలుస్తున్నారు, చాలా ఆపాదిస్తున్నారు నేనే చేశాను అనేసి. కానీ ఏమైనా చెయ్యాలి, ఏమైనా మంచి చేయాలి, మీతో పాటు జర్నీ చేయకపోవచ్చు. అంటే ఈ సీజన్లో
మనకి జర్నీ చేయకపోవచ్చు, ఖచ్చితంగా జర్నీ చేయలేదు. అలాంటప్పుడు పెనాల్టీ అనేది నా చేతుల్లో ఉన్నంత వరకు, అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయినా నేను ఈ 11వ తారీఖు తర్వాత మీ అందరితో టాటా బై బై అని చెప్పేలాగా లేను. ఎందుకంటే మీరు నాకు ఆత్మ బంధువులు అయిపోయారు. ఈ సెంటెన్స్ పూర్తిగా నేను మీరు రాస్తుంటే ఆ సెంటెన్స్ కంప్లీట్ గా చదవలేకపోయాను, కానీ చదివేంతలో నాకు చాలా ఉద్వేగం వచ్చేసింది. మీ ఆత్మ బంధుత్వాన్ని నేను కూడా నిలుపుకోవాలిగా. ఆ నిలుపుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. అయితే ఎటుపోయి ఎటొస్తుందో నాకు తెలియదు కదా. సో ఏం చేశాను అని అంటే, ఏం చేయగలను అని చేశాను. పెనాల్టీ వీలైనంత తక్కువ ఉండాలి. పెనాల్టీ వీలైనంత తక్కువ ఉండాలి అని అంటే, ఒకవేళ పెనాల్టీ విధించిన అది మళ్ళీ రైతులకి ఉపయోగపడేలాగా ప్రోగ్రామ్స్ ని తయారు చేశాను. అది గవర్నమెంట్కి పంపించాను. అంటే మన ఇన్సూరెన్స్ కానీ, మీరు ఈ భారత్ ఇన్సూరెన్స్ కట్టుకుంటారు, తర్వాత మీ సొంత డబ్బులు వాడతారు కదా, ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం నుంచి ఒకవేళ పెనాల్టీ గనక విధిస్తే ఆ పెనాల్టీలోని ప్రొసీడ్స్ అన్ని, ఆ పెనాల్టీలో కలెక్ట్ చేసిన డబ్బులన్నీ కూడా రైతులకి ప్లౌ బ్యాక్ అవ్వాలి, రైతులకు మాత్రమే ఉపయోగపడాలి. టొబాకో బోర్డు ఆల్రెడీ చాలా మంచిగా ఉంది, దాన్ని మరీ ఇంకా పెద్దది చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నాయి. ఇక నుంచి పెనాల్టీ కనుక విధిస్తే అది రైతుల సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కొన్ని ప్రణాళికలు రచించడం జరిగింది. అవి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయి. తర్వాత రెండవది పెనాల్టీ. అసలు ఆ పెనాల్టీ కూడా ఎందుకు కట్టుకోవాలి? పెనాల్టీ వీలైనంత తక్కువ ఉండాలి కదా. పెనాల్టీ వీలైనంత తక్కువ ఉండాలి అని అంటే పంట పరిమాణాన్ని వీలైనంత ఎక్కువ ఇవ్వాలి. అంటే అంతకు ముందు మనకి 30 క్వింటాలు 32 క్వింటాల్లో ఉన్న పొగాకు బారన్ క్వింటాల్ మన కోటాని, దానిని ఎంత మ్యాక్సిమం పెంచొచ్చు అనేది ఆలోచించి ఈ సంవత్సరం అంత మ్యాక్సిమం పెంచాం. సో దట్ ఒకవేళ ఎక్కడైనా పెనాల్టీ మీరు కట్టుకోవాల్సి వచ్చినా ఆ ఎక్సెస్, ఇప్పుడు ఎస్బిఎస్ ప్రాంతంలో 41.50 అంటే 42 క్వింటాల్ కదా మనకి బారన్ కోట. అంతకు ముందు సంవత్సరం ఎంత అండి? అంతకు ముందు సంవత్సరం. సో వీలైనంత తక్కువ పెనాల్టీ రైతులు కట్టుకోవాలి. అండ్ అగైన్ పెనాల్టీ ఎవరు కట్టుకోవాలి? నిజంగా సేద్యం చేసే రైతులు కట్టుకోకూడదు. ఎవరైతే ఇదిగో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ అనాథరైజ్డ్ గా చేస్తున్నారో వాళ్ళకి ఈ పెనాల్టీ తాలూకు సెగ తగలాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేసినది. సో ఇది రెగ్యులేషన్ కోసం. అంటే మనల్ని డిసిప్లిన్ చేసుకోకపోతే ఎలా? ఇప్పుడు అంతా బాగుంది, అందరూ బాగున్నారు, ఒకళ్ళెవరో బాగోలేదు. ఒకళ్ళెవరో ఎందుకు బాగోలేదు? డిసిప్లిన్ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు డిసిప్లిన్ చేయకపోతే మంచితనానికి రోజులు కావు. అవునా కదా? కాదు కదా? బాగుండాలి అని అంటే మంచి వాళ్ళకి ధైర్యం ఉండాలి. మంచి వాళ్ళకి ధైర్యం ఉండాలి అంటే మంచి పనులు చేయగలిగిన వాళ్ళు మంచిని మంచి అని చెప్పగలగాలి, చెడుని చెడు అని చెప్పగలగాలి. నేను చేసిన ఏ పనైనా దైవంగా భావించి ఈ సూత్రాన్ని పాటించి మీ అందరి మన్ననలు పొందాలని, మీ అందరి దీవెనలు నాతో ఉండాలని, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మరిచిపోనని వాగ్దానం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రామకృష్ణ గారు, ఆర్ఎం లక్ష్మణరావు గారు, అధ్యక్షుడు శేషగిరిరావు గారు, రైతు సోదరులు ఒకరి తర్వాత ప్లీజ్ అందరూ అవకాశం ఇస్తాం. దయచేసి తర్వాత అందరూ ఫోటోలు తీయించుకుందాం. కొంచెం చూడాలి.
ఓకేనా సార్ మీరు కూడా కొంచెం అనుకోనండి ప్రార్థిస్తున్నాం. వెంకటేశ్వర రెడ్డి గారు మాకు సహకరించిన వాళ్ళందరినీ రైట్ రండి కాకినాడ సుబ్బారావు గారు నెక్స్ట్ సాంబశివరావు గారు లేదన్నారు చూడండి సార్ సార్ ఒకసారి చూడాలి సార్ కెమెరా చూడండి సార్ ఓకే 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 వారు సాంబశివరావు గారు పొట్ల వెంకటరామయ్య గారు సుబ్బారావు గారు శ్యామ్ గారు వాళ్ళిద్దరు సుబ్బారావు గారు వకీల్ ప్రసాద్ గారు ఒకరున్నారు వర్ణాలు మీకు రావట్లే వెంకటేశ్వర ఓకే ప్లీజ్ ఓకే 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 వీరారెడ్డి గారు వీరారెడ్డి గారు ఉమామేశ్వర గారి మేడం మీ ఇద్దరు ఒకేసారి పక్కకు రండి నిలబడి ఓకే శోభన్ నిలబడుతున్నా ఓకే కొట్టి ఓకే నెక్స్ట్ కనుకూరు ఏఎస్ గారు ఓకే ఓకే చూడాలి సార్ చూడండి 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 మేడం 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 ఓకే ఓకే తొందరగా పక్కన అయిపోయిన పక్కన మీరు పర్మనెంట్ ఆరం గారు లేకుండా మీరు పర్మనెంట్గా ఉండాలి పక్క లేడీస్ ఉండండి అమ్మా మీరు కూడా ముందుకు ప్రకాష్ ఇద్దరు క్విక్ ఓకే మీ నలుగురు ఎక్సర్సైజ్ క్లోజ్ చేయండి 2 అవుతుంది టైం భోజనం స్టార్ట్ చేయాలి సార్ చూడండి సార్ ఓకే ఓకే రైతు సోదరులు కూడా ఫోటోలు తీయించుకునే వెనక్కి ఉంటే తీసుకున్నారా తీయించుకోవడం వాళ్ళు ఇలా కావాలి రండి నేను సార్ చూడాలి ఒక విషయం చూడండి మీరు చూడండి చూడండి ఓకే సర్వీసులు 11 తోటి రైట్ ప్లీజ్ అందరూ ఒకరి తర్వాత చూపిస్తారు ఓకే చూడండి ఓకే సోమనాథ్ గారు ఓకే ఓకే చూడండి బాబాయ్ మీరు పక్కకి రండి మీరు రండి రండి అంజనా చూడండి వెంకటేశ్వర రండి తీయించుకున్నారు మీరు ఈ కార్యక్రమాన్ని రామాంజలి గారు వచ్చారు చూడాలి చూడాలా ఓకే అన్న అన్న చూడన్నా
అన్న